అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. వీడియో లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను, మీకు ఇబ్బంది పెట్టకుండా. సో, ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. సో, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వాడిని సబ్స్క్రైబ్ చేసుకుని లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా స్టార్టింగ్ మండి లైన్లో మాట్లాడుకున్నట్టయితే లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగా ఉంది. కాకపోతే ఒక 5 ఇంకా 10% కొంచెం మండి కానీ దిగుమతులు అయితే వచ్చాయి. లైన్లో ఒక మండీకి కొంచెం ఎక్కువ వచ్చింది, ఇంకొన్ని మండీలు తగ్గాయి. సో ఆ విధంగా ఓవరాల్గా మార్కెట్ ఈ లైన్లో తీసుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగే ఉంది, పెద్దగా మార్పు అయితే లేదు. 1-2 మండీలు పెరిగినా, మరికొన్ని మండీలు తగ్గినా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈవెన్ వేలంపాటలు కూడా నిన్న కూడా చాలా నిరాశపరిచాము. నేనైతే చాలా బాధపడ్డాను, ఎందుకంటే దిగుమతులు బాగా తగ్గాయి. వేలంపాటు కూడా చాలా ఫాస్ట్ అవ్వాల్సింది కానీ అవ్వలేదు. సో నేనైతే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో మరి ఈరోజు ఏ విధంగా ఉంటుంది, ఏమి ఎట్లా చూడాలి, మీరైతే మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే ఎప్పుడు ఉంటాయి. సో మీరైతే మిస్ అవ్వద్దండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా సో మీకు తక్షణ కానీ నందక కానీ కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి. ఏముందో మీరు యూజ్ చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు. ఫస్ట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది.